ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఇది ఇంగ్లీష్లో ఉన్నది మనం తెలుగులో ఏ విధంగా ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇది డిజిటల్ ఫామ్లో కావాలి, రిటర్న్ ఫామ్లో కాదు. ఎందుకంటే మనం ప్రింట్ అంతా చేస్తే వీ నీడ్ PDF ఆర్ సంథింగ్. సో ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ నేను ట్రాన్స్లేట్ చేశాను ఇప్పటిదాకా. సో వి విల్ లెట్స్ సే ఈ క్వశ్చన్ ఉంది, దీనికి 4 ఆన్సర్స్ ఉన్నాయి అనమాట. సో ఇది ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో మనం చూద్దాం. సో దీనికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి ప్రభు. ఒకటేంటంటే డైరెక్ట్గా టైప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైప్ చేయాలంటే ఇంగ్లీష్ తెలుగులో ఎలా టైప్ చేయాలని క్వశ్చన్ వస్తుంది. సో ఈ కాలంలో చాలా చాలా ఈజీ టూల్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మనకి ఇంగ్లీష్ వస్తే వీ కెన్ ఈజీలీ టైప్ తెలుగులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఉంది టూల్. ఇక్కడ మనం మీరు అని పెడితే ఇది తెలుగులో చేసేస్తుంది ఈజీగా. ఇంగ్లీష్లో పెట్టాలంతే, యూ డోంట్ హ్యావ్ టు టైప్ ఇన్ తెలుగు. ఎలా అని పెడితే ఎలా చేసేస్తుంది. ఉన్నారు, సో ఈజీ ఇట్ ఇస్. ఓకే, ఇంకా ఒక స్పెల్లింగ్కి మల్టిపుల్ వర్డ్స్ ఉంటే కూడా అది ఆప్షన్స్ ఇస్తుంది మనకి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క టూల్ ఏదైతే ఉందో easytelugu.typing.com, ఇందులోకి వెళ్తే ఇది మొబైల్లో కూడా యాక్సెస్ చేయొచ్చు, ల్యాప్టాప్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి మనం స్పెల్లింగ్స్ టైప్ చేయాలి, కానీ ఇందులో ఒక ట్రిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ అని తెలుగులో రాయాలని ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు స్టాండర్డ్ స్పెల్లింగ్ రాస్తే ఇది కరెక్ట్గా రాలేదు చూడండి, ఇస్కకం అని వచ్చింది, రైట్? సో దీన్ని ఏం చేయాలంటే మనము అది ఏ విధంగానైతే పలుకుతున్నామో అటువంటి స్పెల్లింగ్ రాయాలి. సో ఇస్కాన్ని మనం ఇస్కాన్ తెలుగులో ఇస్కాన్ అని అంటారు. సో ISKAAN అని రాశాను అనుకోండి, ఇస్కాన్ అని వస్తుంది చూడండి. ఈ విధంగా వీ హ్యావ్ టు యూజ్ ద టెక్నిక్స్ అండ్ దెన్ గెట్ ద తెలుగు స్పెల్లింగ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? ఈ విధంగా ఇస్కాన్ వచ్చేసింది, రైట్? సో అలానే ఇక్కడ చాలా ఈజీగా టైప్ చేయొచ్చు, నా పేరు శ్రీనివాస్. దట్స్ ఇట్, విదిన్ ఫ్యూ సెకండ్స్ యూ కెన్ గెట్ ఇట్. సో ఇది ఒక ఈజీ వే. ఓకే, ఎవరైనా చేయొచ్చు. కానీ ఇంకా లైఫ్ ఈజీ చేయడానికి మనం గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేయొచ్చు. సో ఐ విల్ షో. మీరు గూగుల్లోకి వెళ్ళి google.com లేకపోతే గూగుల్లో వెళ్తే మీరు ఇంగ్లీష్ టు తెలుగు అని పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టు తెలుగు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ పెడితే ఇక్కడ తెలుగులో వస్తుంది. సో ఇక్కడ మనం హౌ ఆర్ యూ అని పెడితే ఇది చెప్పేస్తుంది మనకి మీరు ఎలా ఉన్నారని. యూ కెన్ ఆల్సో ప్లే అండ్ చెక్, మీరు ఎలా ఉన్నారు, లైక్ దట్. సో కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్లేటర్ కాబట్టి ఇది ప్రతిసారి పర్ఫెక్ట్ ఇవ్వదు మనకి, ఎప్పుడెప్పుడు విచిత్రమైన ఆన్సర్లు ఇస్తుంది. సో అందుకనే నేను బెస్ట్ ఏం చేస్తానంటే ఐ యూజ్ గూగుల్ ట్రాన్స్లేటర్. నా ఇంగ్లీష్ టెక్స్ట్ని ఇక్కడ పెడతాను, అది ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్ వస్తే యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటా, పర్ఫెక్ట్ రాకపోతే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి చేంజెస్ చేసుకుంటా. సో దిస్ ఈస్ ద వెరీ ఈజీ వే టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలెడ్జ్ అని ఉంది, ఇక్కడ ఉంది, దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు నేను నాలెడ్జ్ని అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, నాలెడ్జ్ అంటే జ్ఞానం. సో ఐ గో అండ్ జస్ట్ టైప్ జ్ఞానం, వచ్చేసింది చూడండి. ఓకే, సో దాని విల్ టేక్ ఇట్. నేను ఒకటి చేసి చూపిస్తాను, దెన్ ఇట్ విల్ బి క్లియర్. రియలైజ్డ్ నాలెడ్జ్. ఇప్పుడు రియలైజ్డ్ నాలెడ్జ్ అంటే కొంచెం ఇక్కడ పెట్టుకుంటే గ్రహించిన జ్ఞానం అని చెప్తుంది ఇక్కడ. సో కానీ మనం ఇటువంటి పదాలు యూజ్ చేయం జనరల్గా, రైట్? గ్రహించిన జ్ఞానం అంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. సో మనం జనరల్గా రియలైజ్డ్ నాలెడ్జ్ అంటే విజ్ఞానం, బేసిక్లీ అనుభవంతో కూడిన జ్ఞానం అని చెప్తాం మనం, రైట్? సో అందుకనే ఐ గో హియర్, అనుభవంతో కూడిన జ్ఞానం అని రాయొచ్చు. ఇది ఏంటంటే సాధారణమైన జనులకు ఇది ఈజీగా అర్థమవుతుంది, అనుభవంతో కూడిన జ్ఞానం. సో ఐ జస్ట్ పేస్ట్ ఇట్ హియర్, దట్స్ ఇట్. సో ఆ విధంగా మన ట్రాన్స్లేషన్ కూడా చాలా చాలా సంస్కృతైజ్డ్ తెలుగు ఉండకూడదు, ఎందుకంటే నార్మల్ జనాలకి ఇది అర్థం కాదు. సో గూగుల్ ట్రాన్స్లేటర్ ఎప్పుడెప్పుడు ఇలాంటి పనులు చేస్తుంది అనమాట, చాలా సంస్కృతైజ్డ్ ఇవ్వడము, ఇంకా అలా దాన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు, వాడుక భాష ఎలా ఉంటుందో అలా చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు రెండు చేశాను. ఇప్పుడు చూడండి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు దీన్ని నేను ఇలా చేయాలంటే పెద్ద మొత్తంలో జ్ఞానం. ఓకే, సరే, ఇది ఎలా తప్పు చేసింది ఇక్కడ? దీనికి అసలు ఏం మీనింగే లేదు, అసలు పెద్ద మొత్తంలో జ్ఞానం, రైట్? సో మనం తెలుగులో సింపుల్గా ఎలా చెప్పొచ్చు ప్రభు? తెలుగులో మీరు సజెస్ట్ చేయండి, నేను టైప్ చేస్తా. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ని చాలా ఎక్కువ జ్ఞానం. పర్ఫెక్ట్, చాలా సింపుల్, చాలా ఎక్కువ. ఓకే, చూడండి ఇంగ్లీష్ లో రాయాలంటే ఇంగ్లీష్ లో రాస్తున్నాను అంతే, ఏం టెన్షన్ లేదు, చాలా ఈజీగా ట్రాన్స్లేట్. సో ఈ విధంగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మనం టైప్ చేసుకోవాలి. అదర్వైజ్ 50% to 70% ఆఫ్ ద టైం గూగుల్ ట్రాన్స్లేటర్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంప్టీ నాలెడ్జ్,
ఖాళీ జ్ఞానం ఇది పర్ఫెక్ట్ తీసుకోవచ్చు. ఇలా అని ఒక క్వశ్చన్ ట్రాన్స్లేట్ అయిపోయింది ప్రభు. ఓకేనా? సో ఇప్పుడు సెంటెన్స్ కూడా ఎంత పెద్ద సెంటెన్స్ పెట్టినా ఇది చేసేస్తుంది చాలా బాగా. మోస్ట్లీ కింది వాటిలో ఏది నిజం, కరెక్ట్, కాపీ పేస్ట్. చూడండి అయిపోయింది. చూస్తుండగానే మీరు అన్ని చేసుకోవచ్చు. ఒక 1.5 hours లో ఈజీగా ఒక క్వశ్చన్ పేపర్ ట్రాన్స్లేట్ అయిపోతుంది. సో అంత ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు ప్రభుజీ. లేదు, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ప్రిఫరబుల్ గా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే టైప్ చేయడం, అవును ప్రభు. మౌస్ ఇదంతా ఈజీ. మొబైల్ ఫోన్ లో ఎక్కువసేపు మీరు ఎంత చేస్తారు, ఇట్ విల్ బి డిఫికల్ట్. సో ల్యాప్టాప్ ఉంటే అక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ యూజ్ ది సెంటెన్సెస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్ అండ్ ఈ తెలుగు టైపింగ్ లో వెళ్ళి టైప్ చేసుకోవచ్చు. యా, Yes ప్రభుజీ. ఓకే. ఆశీష్ ప్రభు, ఎనీ సజెషన్స్, ఎనీ క్వశ్చన్స్? నో ప్రభుజీ. అంటే ఇది యూ విల్ బి షేరింగ్ దట్ ఎక్సెల్ మీరు షేర్ చేస్తారా? చూడండి, జనరల్ గా ఇది ఎక్సెల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మనం క్విజ్ కండక్ట్ చేస్తాను కదా, ఆ క్విజ్ లో క్వశ్చన్స్ అప్లోడ్ ఈ ఫార్మాట్ లో చేయాలి. సో అందుకనే ఐ విల్ హ్యావ్ ఎక్సెల్ లైక్ దిస్. సో మాతాజీ ఇస్ కంఫర్టబుల్ విత్ ఎక్సెల్? ఎస్ ప్రభు. వండర్ఫుల్. అయితే నేను ఎక్సెల్ షేర్ చేస్తే, యాక్చువల్లీ ఐ విల్ నాట్ షేర్ ఎక్సెల్, ఐ విల్ షేర్ గూగుల్ షీట్. ఓకేనా? ఇక టెన్షన్ ఉండదు, బ్రౌజర్ లో ఓపెన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి మాతాజీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఇంగ్లీష్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంగ్లీష్ పేపర్ ఇలా ఉంటుంది, ఇది నేను మీకు ఇస్తాను. దిస్ ఐ విల్ గివ్ యూ రెడీమేడ్. మీరేం చేయాలంటే దీని ఒక కాపీ క్రియేట్ చేసుకొని డూప్లికేట్ అని కొట్టేసి, కాపీ క్రియేట్ అయిన తర్వాత అందులోకి వెళ్ళి ఒక్కొక్క ఇంగ్లీష్ లైన్ కి తెలుగు లైన్ ఇక్కడ పేస్ట్ చేసేయాలి. అంతే, ఇలా నింపేసేయాలి అంతే. దట్స్ ఇట్. ఇక మీరు నాకు ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. గూగుల్ షీట్ కాబట్టి మీరు చేసిన అప్డేట్స్ అన్ని నాకు కనిపిస్తాయి. ఓకే కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆ విధంగా చాలా ఈజీ అయిపోతుంది. సో ఐ విల్ గివింగ్ యూ దిస్ ది క్వశ్చన్. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు జస్ట్ ఈ టెక్స్ట్ ని తెలుగు దాంతో రీప్లేస్ చేయాలి. వేరే ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు.